నిన్న నగరంలో కురిసిన భారీ వర్షానికి హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బంజారా, పికెట్, కూకట్పల్లి, బుల్కాపూర్ నాలాల నుంచి హుస్సేన్ సాగర్లోకి వరద వస్తోంది. ఇప్పటికే ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరుకుంది. తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. ఇదే విషయంపై మరింత సమాచారం సదా అందిస్తారు. నిన్న సాయంత్రం సిటీలో కురిసిన భారీ వర్షానికి హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. హుస్సేన్ సాగర్కి ముఖ్యంగా 4 నాలాల నుంచి వర్షపు నీరు కానీ లేకపోతే డ్రైనేజ్ వాటర్ కూడా వచ్చి ఇందులోకి చేరుతాయి. సో అన్ని ఏరియాల్లో నిన్న వర్షం ఎక్కువగా కొట్టడంతో హుస్సేన్ సాగర్కి వరద ప్రవాహం కూడా పెరిగింది. సో ముఖ్యంగా ఈ హుస్సేన్ సాగర్కి బుల్కాపూర్ నాలా, అలాగే పికెట్ నాలా, కూకట్పల్లి నాలా, అలాగే బంజారా నాలా, ఈ 4 నాలాల నుంచి ప్రధానంగా వరద నీరు ఈ హుస్సేన్ సాగర్లోకి వస్తుంది. సో మనం చూసుకున్నట్టయితే నిన్న ఇటు సైడ్ ఎక్కువగా కుత్బుల్లాపూర్ సైడ్ కానీ కుత్బుల్లాపూర్, అటు కూకట్పల్లి, బాలానగర్ ఆ ఏరియాలో హెవీ రెయిన్ కురిసింది. 15 సెంటీమీటర్లకు పైగా అక్కడ వర్షం కురిసింది. సో దాంతో కూకట్పల్లి నాలా నుంచి భారీగా వర్షపు నీళ్లు వచ్చి ఈ హుస్సేన్ సాగర్లోకి చేరింది. సో ముఖ్యంగా అటు కుత్బుల్లాపూర్ కానీ కూకట్పల్లి కానీ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇదే నాలా నుంచి ఇందులోకి వస్తుంది. సో ఆ నాలా నుంచి హెవీగా వరద రావడంతో దీనిలోకి భారీగా వర్షపు నీరు వచ్చింది. ఇక అలాగే బంజారా నాలా, బంజారా హిల్స్ ఏరియాలో కూడా చాలా వరకు వర్షం కుట్టింది. సో అక్కడి నుంచి కూడా బంజారా హిల్స్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా అటు వర్షపు నీరు అదంతా కూడా వచ్చి హుస్సేన్ సాగర్లోకి చేరింది. దీంతో పాటు పికెట్ నాలా అంటే ఇటు సికింద్రాబాద్ కానీ, ఇటు బోయిన్పల్లి, అలాగే మారేడుపల్లి, వెస్ట్ మారేడుపల్లి, ఈస్ట్ మారేడుపల్లి, ప్యాట్ని, ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నిటి నుంచి కూడా ఈ వచ్చే వాటర్ అంతా కూడా ఈ పికెట్ నాలా ద్వారా ఇందులోకి వచ్చి చేరింది. సో ఈ అన్ని నాలాల నుంచి వర్షపు నీరు భారీగా రావడంతో ఆ హుస్సేన్ సాగర్ ప్రస్తుతం నిండుకుండలా మారిందని చెప్పుకోవచ్చు. సో నిన్న కురిసిన వర్షానికి ప్రస్తుతానికి హుస్సేన్ సాగర్కి 1208 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. సో దీంతో ఇప్పటికే అధికారులు 1027 క్యూసెక్ల నీటిని ప్రస్తుతానికి బయటికి అయితే వదులుతున్నారు. సో యాక్చువల్గా హుస్సేన్ సాగర్ దీని FTL వచ్చేసి 513.41 అయితే ప్రస్తుతం ఇది 513.45గా మెయింటైన్ చేస్తున్నారు. 513.45 నుంచి 513.554కు మెయింటైన్ చేస్తున్నారు ప్రస్తుతానికి అధికారులు అయితే. సో వాటర్ ఎక్సెస్గా వచ్చిందంట, అంటే భారీ వర్షపు నీళ్ళకు వచ్చిన వాటర్ అంతా కూడా కిందికి వదులుతున్నారు. ఇటు అశోక్ నగర్, దొమలగూడ, అలాగే అంబర్పేట్ నుంచి గోల్నాక ద్వారా డైరెక్ట్గా మూసీలోకి వెళ్ళిపోతుంది. సో నిన్న సాయంత్రం కురిసిన హెవీ రెయిన్కే ప్రస్తుతానికైతే ఇదంతా భారీగా వర్షపు నీరు చేరడం, సో ఇందులోకి వచ్చిన వర్షాన్ని అంతా కూడా బయటికి పంపించే ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తున్నారు. మరోవైపు ఇటు సైడ్ అంటే ఈ అశోక్ నగర్ సైడ్ కానీ లేకపోతే ఇటు దోమలగూడ కానీ అంబర్పేట గోల్నాక సైడు ఈ వదిలిన వర్షాన్నింటినీ కూడా ఈ నాలా ద్వారా అటు మూసీలోకి పంపిస్తున్నారు. కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారిని కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. సో ప్రస్తుతానికైతే అవుట్ఫ్లో వచ్చేసి మరీ 1000 క్యూసెక్ల వరకు మాత్రమే ఉంది, హెవీగా లేదు. కాబట్టి ఇప్పుడేం ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఇప్పటికే అటు GHMC, హైడ్రా అధికారులు ఎప్పటికప్పుడు హుస్సేన్ సాగర్, ఇటు HMD అధికారులు ఎప్పటికప్పుడు హుస్సేన్ సాగర్ నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నారు. ఇక ఒకవేళ ఈరోజు మళ్ళీ కనుక వర్షం పడితే, నిన్న సాయంత్రం భారీగా వర్షం కురిసింది. సో ఒకవేళ మళ్ళీ ఈ రోజు కూడా అలాగే వర్షం కురిస్తే మరింత ఇన్ఫ్లో దీనిలోకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫ్లో వచ్చినప్పుడు మళ్ళీ వర్షం పడితే ఇన్ఫ్లో వచ్చినప్పుడు అప్పుడు ఎక్కువగా వాటర్ని బయటికి వదులుతాము. కానీ ప్రస్తుతానికైతే కేవలం 1000 క్యూసెక్ల వాటర్నే వదులుతున్నాం. కాబట్టి ఇటు ఈ నాలా పంటి ఉన్న వాళ్ళకైతే ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో మనం చూసాము లాస్ట్ 1 వీక్ బ్యాక్ కురిసినప్పుడు కూడా, వర్షం కురిసినప్పుడు కూడా ఆల్మోస్ట్ 1200 నుంచి 1300 క్యూసెక్ల వరకు బయటికి వాటర్ని వదిలారు. సో అప్పుడు కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా పోయింది. సో ప్రస్తుతానికి 1000 క్యూసెక్లు, 1000 నుంచి 1072 క్యూసెక్లు వదులుతున్నారు. కాబట్టి సో ఇప్పుడు ఇంకా ఏం ఇబ్బంది అయితే ప్రస్తుతానికి ఉండదంటున్నారు. కాకపోతే నిన్న వర్షం కురిసినట్టు మళ్ళీ ఈ రోజు ఇంకొక నిన్న అంటే 15 సెంటీమీటర్స్ వరకు కురిసింది. సో ఈ రోజు కూడా అలాగే సిటీలో వర్షం కురిస్తే అప్పుడు ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఇన్ఫ్లో భారీగా పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ ఉన్న ఈ ఇన్ఫ్లోతో పాటు మళ్ళీ వర్షం కురిస్తే మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. అప్పుడు బయటికి అవుట్ఫ్లో పంపించేటప్పుడు ఆ ఏరియాలు ఏ రూట్లో వెళ్తున్నాయో వాటన్నిటిని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బంది లేదు, కంటిన్యూస్గా దీన్ని మానిటరింగ్ చేస్తున్నామని HMDA, హైడ్రా, GHMC అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో సదానందం, V6 న్యూస్, హుస్సేన్ సాగర్.